అనగనగా ఒక అందమైన గ్రామంలో రాము సోము అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. అన్న రాము ఊరిలోనే పెద్ద ధనవంతుడు. అంత గర్వం మరియు పిసినారితనం కూడా ఉండేవి. తన సొంత తమ్ముడు సోము పేదరికంలో మగ్గిపోతున్నా ఒక్క రూపాయి కూడా ఇచ్చి సహాయం చేసేవాడు కాదు. సోము చాలా మంచితనం కలవాడు. తన భార్య పిల్లలతో కలిసి ఒక చిన్న పూరి గుడిసెలో నివసించేవాడు. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి వచ్చిన కొద్దుపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కోసారి వర్షం పడి కట్టెలు దొరకకపోతే ఆ రోజంతా సోము కుటుంబం పస్తులుండాల్సి వచ్చేది. ఒకరోజు తీవ్రమైన చలికాలం. సోము అడవిలో కట్టెలు వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోయాడు. అలిసిపోయి ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్న సమయంలో అతనికి ఒక వింత శబ్దం వినిపించింది. పక్కనే ఉన్న పొదలచాటున ఒక ముసలితాత చిరిగిన బట్టలతో ఆకలితో అలమటిస్తూ పడి ఉన్నాడు. సోముకి జాలివేసింది. తన దగ్గర ఉన్న ఒక్కటే రొట్టె ముక్కను తీసి ఆ తాతకు తినిపించాడు. తన దగ్గర ఉన్న పాత దుప్పటిని ఆ ముసలాయనికి కప్పాడు. ఆ తాత సామాన్యుడు కాదు. అతను శక్తును కలిగిన ఒక సిద్ధుడు. సోము మంచితనాన్ని చూసి అతని ఎంతో సంతోషించాడు. తన సంచిలో నుండి ఒక పాత రాతి తిరగలిని తీసి సోముకి ఇచ్చాడు. నాయనా సోము, ఇది సామాన్యమైన తిరగలి కాదు. ఇది ఒక మాయ తిరగలి. దీనిని కుడివైపుకు తిప్పుతూ నీకు ఏది కావాలన్నా అడుగు, అది ప్రత్యక్షమవుతుంది. నీ కోరిక తీరాక దానిని ఆపాలంటే దానిపై ఈ ఎర్రటి గుడ్డను కప్పాలి. జాగ్రత్త, దీని గురించి ఎవరికీ చెప్పకు అని చెప్పి ఆ సిద్ధుడు మాయమయ్యాడు. సోము ఆశ్చర్యపోతూ ఆ తిరగలిని ఇంటికి తెచ్చాడు. ఆ రాత్రి తన భార్యతో కలిసి తిరగలి ముందు కూర్చుని, మాయ తిరగలి, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, మాకు మంచి భోజనం ఇవ్వు అని అడిగాడు. చూస్తుండగానే రకరకాల పిండివంటలు, అన్నం, కూరలు కుప్పలు కుప్పలుగా వచ్చాయి. సోము ఆశ్చర్యంతో ఆ ఎర్రగుడ్డను దానిపై కప్పగానే అది ఆగిపోయింది. ఆ రోజు నుండి సోము తలరాత మారిపోయింది. అతనికి కావాల్సిన ధాన్యం, బట్టలు, నగలు అన్నీ ఆ తిరగలి ద్వారా పొందాడు. సోము ఎంత ధనవంతుడైనా తన పాత అలవాటును వదులుకోలేదు. ఊరిలో ఉన్న పేదవారికి, అన్నం లేనివారికి లేదనకుండా సహాయం చేసేవాడు. సోము ఒక్కసారిగా ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడో అన్న అన్న రాముకి అర్థం కాలేదు. తన తమ్ముడు తనకంటే గొప్పవాడవుతున్నాడని రాముకి అసూయ. ఒకరోజు రాత్రి రాము రహస్యంగా సోము ఇంటి కిటికీ దగ్గర నిలబడి నిఘా పెట్టాడు. సోము ఆ తిరగలిని తిప్పి బంగారు నాణాలు పొందడం కళ్లారా చూశాడు. రాము మనసులో దురాశ పుట్టింది. ఎలాగైనా ఆ తిరగలిని దొంగిలించి ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు కావాలని పథకం వేశాడు. మరుసటి రోజు సోము కుటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్ళినప్పుడు రాము తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి ఆ మాయ తిరగలిని దొంగిలించాడు. సోముకి దొరికిపోతానేమో అన్న భయంతో రాము ఆ తిరగలిని తీసుకుని నేరుగా సముద్రతీరానికి వెళ్లాడు. అక్కడ ఒక చిన్న పడవను అద్దెకు తీసుకుని సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరూ ఉండరని, తాను ఎంత కావాలంటే అంత బంగారం సంపాదించుకోవచ్చని సంబరపడ్డాడు. పడవలో వెళుతున్న రాముకి ఆకలి వేసింది. తన వెంట తెచ్చుకున్న ఆహారంలో ఉప్పు లేకపోవలంటో రుచిగా అనిపించలేదు. వెంటనే తిరగలిని బయటకు తీసి, మాయ తిరగలి, నాకు ఉప్పు ఇవ్వు అని అడిగాడు. తిరగలి తిరగడం మొదలైంది. తెల్లటి ఉప్పు పడవలో పడడం మొదలైంది. రాము సంతోషంతో నవ్వుకున్నాడు. కాని రాము ఒక పెద్ద తప్పు చేశాడు. తిరగలిని ఎలా తిప్పాలో తెలుసుకున్నాడు కాని దానిని ఎలా ఆపాలో తెలుసుకోలేదు. పడవలో ఉప్పు నిండిపోతోంది. ఆగు, తిరగలి, ఆగు అని రాము గట్టిగా అరిచాడు. కాని అది ఆగలేదు. ఉప్పు కుప్పలు కుప్పలుగా పడి పడవ బరువెక్కిపోయింది. పడవ నీటిలో మునిగిపోవడం మొదలైంది. ప్రాణభయంతో రాము ఆ తిరగలిని సముద్రంలోకి విసిరేశాడు. కాని ఆ తిరగలి ఆపడం ఎలాగో తెలియకపోవడంతో అది సముద్రం అడుగున కూడా తిరుగుతూనే ఉందట. సిద్ధుడి ఇచ్చిన వరం కాబట్టి అది ఇప్పటికీ సముద్రంలో ఉప్పుని ఇస్తున్నట్టు చెప్తున్నారు. కాని రాము తన దురాశ వల్ల ఉన్న ఆస్తిని పోగొట్టుకోవడమే కాకుండా ప్రాణాలతో బయటపడడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సోము మాత్రం తన మంచితనంతో సుఖంగా జీవించాడు.